నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, రీసెంట్గా అంబానీ వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ అప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. సో అప్పుడు వాళ్ళకి ఏమన్నా ఒక పెద్ద టాక్ బాగా వైరల్ అయింది. సెలబ్రిటీస్ మొత్తానికి పర్ డే ఇంతని ఛార్జ్ చేస్తారు, ఇన్ని కోట్లు అని ఇస్తారని ఒక వార్త అయితే బాగా వైరల్ అయింది. నిన్న మ్యారేజ్ కూడా చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అందులో తెలుగు హీరోస్లో భాగంగా ముఖ్యంగా మహేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వెళ్ళారు. సో వాళ్ళకు కూడా ఏమన్నా ప్యాకేజ్ ముట్టిందంటారా? అది అసలు ఆ ప్యాకేజ్ విషయము కొన్ని రకాల సంగీతులకి వాళ్ళు ఏమైనా స్టేజ్ మీద పెర్ఫామ్ చేసేదానికి ఉంటే ఉండొచ్చేమో, నాట్ ఎష్యూర్ దట్. బట్ అందరికీ ఉండదు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళతో పాటు యాడ్స్ చేయించుకుంటారు, లేదా వాళ్ళతో కొన్ని రకాల సినిమాలు టైఅప్ చేయించుకుంటారు. వీళ్ళకు ఉండే బినామీలో లేదా కింద సిస్టమ్ కన్సర్న్ కంపెనీల ద్వారా సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు కన్సర్న్ మీద స్టేజ్ షోలకి వస్తారు. అట్లాంటి స్టేజ్ షోలకి తీసుకోవచ్చేమో కానీ పెళ్ళిళ్ళకి ఉంటుందని అనుకో. నిన్న అలాగైతే మరి నిన్న ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంతమంది పెళ్లికి ఇన్విటేషన్ ఇప్పుడు వెళ్ళినప్పుడు అలా ఆ కల్చర్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే గతంలో వచ్చిన వార్తలు నేను చూశాను. అయితే అది సంగీత పరంగా స్టేజ్ మీద డ్యాన్సులు చేసి స్పెషల్గా ఒక సాంగ్ దానికోసం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పే చేస్తే చేస్తుండొచ్చు కాక. అది కూడా ఎలాగా, అంతవరకు వాళ్ళతో ఆ ప్రోగ్రామ్ ఏమి చేయలేదు అనుకోండి, వాళ్ళతో ఎటువంటి బిజినెస్ డీల్స్ లేవనుకోండి, అటువంటి వాళ్ళకి అట్లా మీరు పెర్ డే కాల్ షీట్ ఎంత తీసుకుంటారు అని ఇస్తే ఇచ్చుండొచ్చు. కానీ అందరికీ ఉంటుంది అనుకోండి. కొంతమందికి ఫ్యామిలీహుడ్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మామూలుగానే వచ్చి విజిట్ చేసి వెళ్తారు. అట్లా ఉండదు. అలా అనుకుంటే లాస్ట్ టైం సంగీత్ దీనికి కూడా వెళ్ళినప్పుడు ఏదో రామ్ చరణ్ అవమానించారండి అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి నిజంగా అలా వెళ్తే అవమానించి గట్రా జరిగితే రామ్ చరణ్ మళ్ళీ రెండోసారి ఎందుకు వెళ్తారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, రానా ఉన్నారు, అవునా, ఇంకా బాలీవుడ్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, ఇంకా సౌత్ లో ఇంకెవరు ఉన్నారు నాకు తెలియదు. మరి మేబీ తమిళనాడు గారు రజనీ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళు అలా పే చేసి వెళ్తారని నేను అనుకో. వీళ్ళు గౌరవంగా వెళ్ళి హైర్ అఫీషియల్ ద్వారా వెళ్ళి పిలవడమో, లేదంటే వీళ్ళు ప్రధానమైన వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళ ద్వారా శుభలేఖ అందించి వీళ్ళు మళ్ళీ ఫోన్లో మాట్లాడటము అట్లా చేసిండొచ్చు. కానీ అట్లా వెళ్తే పే చేస్తారనేది మరి అప్పుడు ఆ రూమర్ వచ్చిందంటే కొన్ని రకాల సంగీతులకి స్టేజ్ షోలకి ఇట్లా పెళ్లిళ్ళకి విజిట్ చేయడానికి జస్ట్ వల్ల ఇస్తారని నేను అనుకోవట్లేదు. అది ఊటిదే. ఇంకోటి, బట్ వాళ్ళ పెళ్లి టైంలో వాళ్ళు వేసుకున్న డ్రెస్ కాస్ట్ దాదాపు ఒక 150 కోట్లనే బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ పోస్ట్. అదేవిధంగా ఎవరైతే నీతా అంబానీ ఉన్నారో ఆమె మెల్లో ఒక ఏదైతే డైమండ్ నెక్లెస్ ఉందో దాని విలువ 600 కోట్లని, అది కూడా పోస్ట్ బాగా వైరల్ అయింది. అంటే అంతంత గోల్డ్ మెల్ల వేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనిపించేది ఆ టైంలో? వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, మా ముంబైలో ఆ ఏరియా పేరు గుర్తుట్లేదు, ఫేమస్ ఏరియాలో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి చేస్తారు. భారీ వినాయకుడు పెడతారు. వినాయకుడికి వేసే ఆభరణాలే 15 కోట్ల 8 గుర్తు రావట్లేదు సరే ఫిగర్, కొన్ని కోట్ల విలువైన ఆభరణాలు వేస్తారు. బట్ ఆ 9 రోజులు 11 రోజులు నవరాత్రుల్లో లేదా ఏకాదశి రాత్రుల్లో చేసే పరిస్థితిలో ఆ 11 రోజులకు కానీ లేదా 9 రోజులకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు తెలుసా? దానికి కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఏవైనా థెఫ్టింగ్ రాబరీ జరిగినా లేదన్నా ఏమైనా షార్ట్ సర్క్యూట్ పెద్ద ప్రమాదం జరిగినా ఆ వర్త్కి ఏదైతే ఉందో దాన్ని ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ చేసేలాగా. ఇప్పుడు వీళ్ళకి కూడా హైలీ సెక్యూరిటీ అండి, హై సెక్యూరిటీ. అది కాకుండా వీళ్ళకి సొంతంగా మళ్ళీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. దానికి తోడు వీళ్ళు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రకాల పవర్స్ పెట్టుకొని ఆఫీసెస్ పెట్టుకుంటారు. మనం ఒకసారి ఏదో సినిమాలో ఒక ఆర్టికల్ తీశారు, ఏదో కాదు ధ్రువ సినిమా, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? ప్రతి రాజకీయ నాయకుడు కానీ సమాజంలో జరిగే ప్రతి నేర చరిత్రకు కానీ లేదా కొన్ని రకాల విపరీత పోకట్లకు కానీ దీని వెనక ఒక బలమైన బిజినెస్ మ్యాన్ హస్తం ఉంటుందని చూసాము. ఆ ధ్రువ సినిమా చూడండి, కాన్సెప్ట్ అది చాలా బాగా డైరెక్టర్ రైటర్ ఎవరో కానీ చాలా కరెక్ట్. అది రాజకీయ నాయకులు కూడా శాసించేది బిజినెస్ మ్యాన్.
ఎందుకంటే ఆయనకి ఏ రాజకీయ నాయకుడితో ఏ పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ వచ్చినా ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఆయన పైన ఆయనకి అయిపోతూ ఉంటుంది. అటువంటి మామూలుగా బిజినెస్ మ్యాన్, ఆయన ఇండియానే శాసించే బిజినెస్ మ్యాన్ నాకు తెలిసి ముఖేష్ అంబానీ. వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అక్కడ వెళ్ళేది హేమీలు మహామహులు. ఒకసారి అంటే ఇలాంటి విషయాల్లో నాకు ఒక మీకులాంటి లౌటే నాకు వస్తుంటది. ఒకసారి మన తెలుగు వాళ్ళే ఒక 30 మంది ఆర్టిస్టులు, చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా ఉన్న, మెగాస్టార్ లాంటి వ్యక్తులు ఉన్న ఒక ఫ్లైట్ చిన్న త్రుటిలో తప్పిందంట, ప్రమాదం. అప్పుడే అనుకున్నారంట, అమ్మో ఈ ఫ్లైట్ గానే ఏంటే పెద్ద పెద్ద నటులందరూ ఏమైపోయేవారని. చిన్నప్పుడు, నేను బాగా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ. సో ఇప్పుడు ఒకే స్టేజ్ మీద, అదే వేదిక మీద ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మంత్రులు, సోకాల్ సెలబ్రిటీస్లు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, వివిధ దేశాలకు చెందించిన విఐపీలు, ఇంతమంది దగ్గర ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. బట్ వాళ్ళ ఎంత పకడ్బందీగా ఉంటారు, ఎంత ఇంటెలిజెన్స్, గవర్నమెంట్ సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళు వాడుకుంటారేమో. లేకపోతే వీళ్ళకి సెపరేట్ గా పర్సనల్ డిటెక్టివ్లు ఉంటారేమో, పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు, పవర్ఫుల్ ఖచ్చితంగా ఉంటారు. నాకు ఈ థాట్ వచ్చింది, కానీ వాళ్ళు సామాన్యం కాదు. ఇప్పుడు ఆయన ఎంత, మీరు అంటున్నారే 600 కోట్లని ఆవిడది, డ్రెస్ 150 కోట్లని, ఆ స్టేజ్ కి ఎంత ఏంటుందో అనుకుని ఊహించండి ఒకసారి. సుమారు 3000 కోట్లు 5000 కోట్లు ఎస్టిమేషన్, అంతకన్నా ఎక్కువ అయింటుంచు. అవునా? ఎంత జరిగితే ముఖేష్ అంబానీ యొక్క మొత్తం ఆస్తి, ఆయన బిజినెస్ కానీ లేకపోతే ఆయన ప్రాపర్టీ కానీ, ఆయన సంపాదనలో కేవలం 0.5 ఖర్చు పెట్టాడంట ఆయన. అంటే ఎంత? ₹1/2. 0.5% అంటే ₹1/2. 100 కోట్లు ఉంటే 50 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన. దీన్ని కూడా, అరే అన్ని లక్షల కోట్ల అధిపతి కేవలం ఎంత పిసినారుగా ఇలా ఖర్చు పెట్టాడేట అంటున్నాడు, అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీరేమంటున్నారు? ఏంటి సార్ 600 కోట్ల ఆభరణమా, 150 కోట్ల డ్రెస్సా, మొత్తం మీద 5000 కోట్లు ఒక సినిమా, ఒక పెళ్లికి ఖర్చా? ఎవడు తిన్నది కాదు, ఎవడు చేసింది కాదు, ఎవడు లైఫ్ సెటిల్ అయింది కాదు. బట్ ఆయన ఆదాయంలో చూస్తే కేవలం 0.5% మాత్రమే వాడాడంట. అంత 100 రూపాయలు సంపాదించుకుంటే కేవలం ₹1/2 ఖర్చు పెట్టాడు ఆయన, ₹10 కూడా ఖర్చు పెట్టలే. దీన్ని ఏమంటారు చెప్పండి? కాబట్టి ఇవన్నీ మీకు విషయం తెలుసా, మనము న్యూస్లో చూసేది, మనలాంటి సామాన్యులకు తెలిసేది. ఆయన అన్నాడు ఇప్పుడు 0.5% ఖర్చు పెట్టాడు ₹1/2 అని. ₹1/2 మనకు తెలుస్తుందండి. మిగతా 99.5% మనకు తెలియంది చాలా ఉంది. అసలు ఈ ప్రపంచంలో జరిగే వింతలు కానీ, వీళ్ళు చేసే కొన్ని రకాల స్కాములు కానీ, లేదా ఇటువంటి విపరీతమైన భారీ ఖర్చుతో కూడుకున్న పెళ్లిళ్ళు కానీ, కొన్ని రకాల వింత, ఇవన్నీ కూడా మనకు తెలియని ప్రపంచం ఒకటి ఉంది.